షిట్. కూర్చోండి రాఘవ, కూర్చోరా. అందరు అలా చూస్తున్నారేంట్రా, ఆడండి. ఇంతకు ఎవరు గెలుస్తున్నారు? నేనే నాన్నగారు. ఈ కాయిన్ వేస్తే నేనే గెలుస్తాను. అయితే ఆలస్యం తిరిగి వేసేయి. అరే అటు కాదురా, ఇటు. ఇప్పుడు కూడా నాన్నగారు మీరు ఆడితే నేను ఒప్పుకోను. మీరు ఎవరికి సపోర్ట్ చేయకూడదు. రే నాన్నగారు సపోర్ట్ ఎప్పుడు నాకేరా. సర్లే వెయ్యి. కొట్రా. శభాష్. మనమే గెలిచాం. శభాష్. అరే ఇంకో కొత్త ఆట స్టార్ట్ చేయండి. చూసావా పని చిన్నపిల్లాళ్ళ ఎలా ఆడుతున్నారు? నీకు ఈ ఆట గురించి ఏం తెలుసే? నాకేం తెలియదు గాని వండిన వంటలు చల్లారిపోతున్నాయి, భోజనానికి రండి. సరే ఈ రోజు వంటలో స్పెషల్ ఏంటి? మీకు నచ్చిన వంటలే చేశాను, రండి. రాఫండి. భోంచేసి ఆడుకుందామే. రండి. అలాగే అయ్యా. ఇదిగా ఇవన్నీ క్లీన్ చేసి లోపల పెట్టి అప్పుడు వేసుకో. అట్లాగానండి. భూదేవి కూర తీసుకురామ్మా. ఒరే రాఘవ కూర్చో. పర్వాలేదయ్యా, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. రాఘవ బాబు చెప్తున్నాడు కదా, కూర్చో. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. రాయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? తర్వాత భోజనం చేయడం ఏంటి? రా కూర్చో. బాబు వడ్డించు. అమ్మా నువ్వు కూడా మాతో పాటే కలిసి భోజనం చేయొచ్చుగా. ఈ రోజు నా చేతులతో మీ అందరికీ తృప్తిగా వడ్డించి నేను తర్వాత తింటాను. రే బాలు, మీనా తల్లి ప్రేమ అంటే అదేరా. అవును నాన్నగారు. మదర్ ఈస్ ఆల్వేస్ గ్రేట్. వంటలు ఎలా ఉన్నాయో ఎవ్వరూ చెప్పట్లేదు. బాలేవా? అమ్మా అమృతం ఎలా ఉంటుందో చెప్పమంటే మా అమ్మ వంట ఎలా ఉంటుందని చెప్తాను. ఇంకొంచెం వేసుకోమ్మా. చాలమ్మా, ఇలాగే రోజు తింటే ఇంక నన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. అవునమ్మా, తొందరలోనే దీన్ని పెళ్లి చేయాలి గనక ఇది కొంచెం తక్కువే తినాలి. పెళ్లి నాది కాదనయ్యా, నీది. అయినా ఇంటికి పెద్దవాడివి, నీ పెళ్లి ముందు జరగాలి కదా. చెల్లికి పెళ్లి చేయకుండా ఏ అన్నా పెళ్లి చేసుకోడు. అయినా నాకిప్పుడు పెళ్ళేంటి? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి నాకు పెళ్ళేంట్రా? నేను పీజీ చేయాలి కదా. ఇంకా చదువుతావా? మీరైనా చెప్పండి నాన్న, మీరేగా ఆడపిల్లలు కూడా చదువు అవసరం అని చెప్పారు. అవునమ్మా. ఏంటండి అవును? ఈ సంవత్సరం ఎవరిదైనా ఒకరి పెళ్లి జరిగి తీరాల్సిందే. సరే నువ్వు నేను మళ్ళీ పెళ్లి చేసుకుందావా? ఏంటండి ముఖ్యమైన విషయాలను కూడా మీరు జోక్గా తీసుకుంటారేంటి? ఊరికే అన్నాను లేవే, ఈ సంవత్సరం ఎవరిదో ఒకరిది జరుగుతుందిలే. కరెక్ట్. ఏం పని? నువ్వు మాట్లాడవే. కరెక్ట్, జరగాల్సింది. రాఘవ నువ్వే ఉంటావు. కరెక్టేనయ్యా, జరగాలి. మరి ఎవరి పెళ్లి జరగాలో చెప్పండి. అది నేను చెప్తాను నాన్న. చెప్పమ్మా. పెద్దవాళ్ల పెళ్ళైనా జరగాలి, ఆడపిల్ల పెళ్ళైనా జరగాలి. అంటే ఇప్పుడు జరగాల్సిన పెళ్లి ఎవరిది అంటే ఎవరితో తొందరగా చెప్పండి అమ్మాయి గారు. ఎవరిదో ఏంటి, నీదే. వెరీ గుడ్ రా, కరెక్ట్ గా చెప్పావు. ఈ సంవత్సరం భూదేవి పెళ్లి చేసేద్దాం. అమ్మో, నా పెళ్ళా?
పణీంద్ర, కలెక్టర్ గారితో మాట్లాడావా? మాట్లాడాను, మీరు చెప్పింది చేస్తానన్నారు. ఏంటండి మీరు బాలుని అలా ఒంటరిగా బయటకెందుకు పంపించారు? చూడు సువర్ణ, వాడేమన్నా చిన్నపిల్లాడా? అయినా రాఘవ్ తోడుగా వెళ్ళాడు కదా. నేను చెప్తే వినరా మీరు? నా కూతుర్ని చూశావా సువర్ణ? మన ఊరి గౌరవం నిలబెట్టేలా అచ్చ తెలుగు పిల్లల ఎంత కళగా ఉందో. ఈ కాలం పిల్లల్ని చూడు, ఏవేవో డ్రెస్సులు వేసుకుంటారు. వాటి పేర్లు కూడా ఏవేవో అయోమయంగా ఉంటున్నాయి. నాన్నగారు, నేను భూదేవి కలిసి గుడికెళ్ళొస్తాం. అలాగే వెళ్ళరా నాన్న. ఏంటండి మీరు వీళ్ళని కూడా ఒంటరిగా పంపిస్తారా? అసలే ఆ పశుపతి గారి అమ్మాయి త్రిపుర ఊళ్ళోకి వచ్చిందని నేను భయపడుతుంటే అది కాదే అమ్మగారు, మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం వైపు ఆ కుటుంబమే కాదు, ఏ కుటుంబమైనా కన్నెత్తి చూసినా కత్తి దూసినా వాళ్ల వంశంలో ఏ ఒక్కరిని ప్రాణాలతో మిగలనివ్వడు ఈ పణీంద్ర. చూడు పణీంద్ర, ఆవేశం అంత మంచిది కాదు. మన శత్రువైనా సరే మన ప్రవర్తన చూసి మారేలా ఉండాలి. అర్థమైందా? ఫణీంద్ర, ఆయన అలాగే అంటారు గాని వీళ్ళని నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళమ్మా. అలాగే అమ్మగారు, రండి. నాన్నగారు, వెళ్ళొస్తాం. అలాగే తల్లి, వస్తాను. వెళ్ళండి. నా కూతురే. నా పోలికేగా. బాధపడకు జోజో, నాకు కలువ పూలంటే చాలా ఇష్టం అని తెలియక అలా చేసింటావు. నేను అది అప్పుడే మర్చిపోయాను. మీరు అప్పుడే మర్చిపోయారా? నేను ఎప్పుడో మర్చిపోయా. పదండమ్మా, పదండి. మనం సాయంత్రం ఊరు చూడ్డానికి వెళ్దామా? తప్పకుండా అమ్మాయి గారు.
జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేలా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమలే దూరమై కొనసాగే పెద్దరికం ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు పమవని పమవని పమగా పమవని పమవద పమవని పమవని పమగా పమవని పమవద చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నల్లే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా దైవాలే నిచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు